జింగడు దిగంగానే మొత్తం కర్రే అయినా నీళ్ళు. చల్లని కార్ స్విమ్మింగ్ పూల్ లో చల్లని నీళ్ళు. గడ్డెక్కగానే కార్ ఆఫ్ అయింది, స్టార్ట్ అయితే లేదు, బ్యాటరీ లేదల్లా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినా సరే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే, మన వీడియో కింద కామెంట్లు రీడ్ చేసినా సరే, మీలో చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే, అనే రీసెంట్గా మీరు ట్రీ పైన ఒక స్విమ్మింగ్ పూల్ చేశారు కదా, కానీ అలా కాకుండా మీరు వచ్చేసి బ్యాక్ సైడ్లో చూసినట్లయితే ఈ కార్లో స్విమ్మింగ్ పూల్ వేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ అయితే వేయడం జరిగింది. సో మీరందరూ అడుగుతున్నారని గైస్ ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కార్లో స్విమ్మింగ్ పూల్. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా మన బ్యాక్ సైడ్లో ఉన్న ఈ కార్ లోపల అయితే స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, దీంట్లో స్విమ్మింగ్ పూల్ చేయాలంటే మేము చేయాల్సిన మెయిన్ పని ఏంటి అంటే, దీని లోపల సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు అన్నింటినీ విప్పేసి బయటకైతే తీస్తున్నాము. పవన్ దీంట్లో ఉన్న సీట్లన్నీ తీయనీకి, వేరే ఐటమ్స్ తీయనీకి ఎంత టైం పట్టిందో ఈ ఒక్క నట్టి పనికి అంత టైం పట్టింది. సో ఇప్పుడు ఈ సీట్ని అయితే బయట తీసేయచ్చు మనం. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఏంటి అంటే, మన కార్లో ఉన్న చెత్తను మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఒక వానకాయని మంచిగా ప్లేస్ చేసి దాని లోపల వాటర్ అయితే నింపాల్సి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఉన్న ఏదైతే చెత్త ఐటమ్ ఉందో మొత్తం క్లీన్ చేద్దాం. మనం కార్లో తయారు చేయబోయే స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇంత హైట్ అయితే ఉంటుంది. జింగడ చూడొచ్చు, ఒకవేళ ఆకాశం పోతే మొత్తం మునిగిపోతాడు. డింపియాని ఇడిదికి మీది కూర్చుని పెట్టాలి, అట్లయితేనే పర్ఫెక్ట్ ఉంటుంది, వాడు మునిగిపోతాడు. ఓకే చలో లెట్స్ గో కార్లో స్విమ్మింగ్ పూల్. దీంట్లో కవర్ వేస్తాం కదా, కవర్ వేసిన తర్వాత ఈ గేర్ వేయడం కోసం కావచ్చు, సీట్ కావచ్చు, డిస్టర్బ్ అయితే అవుతాయి అనమాట. సో ఫస్ట్ చెక్కను పెట్టి దీనికి సపరేట్ క్యాబిన్ లెక్క తయారు చేద్దాం. అప్పుడే దీంట్లో వాటర్ నింపితే అది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇక ఫస్ట్ చెక్ ఏదిరా, 1 2 3 ఇరుగుతుంది, ఇరిగింది. చెక్కన అయితే గైస్ కొద్దిగా కడిగేసుకొచ్చినాం, నాకు తెలిసి ఇప్పుడు పర్ఫెక్ట్గా పడుతుంది కావచ్చు. ఓకే ఇప్పుడు సెట్ ఉండని. ఇప్పుడు వానకాయదాన్ని దీనికి పర్ఫెక్ట్గా ప్లేస్ చేయాలి, నిండా నీళ్ళు నింపాలి. ఆ తర్వాత దీంట్లో డై అయితే కొట్టాలి. జింగా ఇక్కడ కొచ్చే ఉంది, దీని మీదనే కొట్టు, గుండు కలుగుతుంది. ఏదరా కవర్ వేయడం అయితే గైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డంపింగ్ గాడు బోర్ అయితే పెట్టిండు, వాటర్ రాగానే దీని నిండా నీళ్ళు నింపాలి.
మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏదైతే వీడియో లింక్ పెట్టిరో, ఏదైతే వీడియో షేర్ చేసిరో దాంట్లో వచ్చేసి మేము కార్లో నింపిన దాంట్లో సగం నీళ్ళు కూడా నింపలేదు. మీరు చూసినట్లయితే మొత్తం ఆల్మోస్ట్ కార్ నిండా నీళ్ళు నిండినాయి. ఒకసారి టైర్ చూడరు నీకు, దీనికి గ్యాపే లేదు, మొత్తం దిగబడ్డది. నాకు తెలిసి టైర్ వెళ్తుంది, పాత టైర్ కాదు దీని. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా స్విమ్మింగ్ పూల్ లోపలికి పోయి ఎంజాయ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే గాయస్ నేను ఒక్కని పోతున్నా, చూద్దాం పోగానే కార్ టైర్ వెళ్తాయా ఏం జరుగుతుందని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. అబ్బా అసలు ఉన్నదిరా జింగా కార్లో స్విమ్మింగ్ పూల్ మస్తున్నది. సో మీరు ఏదైతే గాయస్ చేయరు అని అడిగిరో మీ అందరు రిక్వెస్ట్ మేరకు మన కార్లో స్విమ్మింగ్ పూల్ చేసినాం కాబట్టి వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుండా ఫటాఫట్ లైక్ చేసేయారు ఖచ్చితంగా. ఏదేమైనా గాయస్ ఒక్క పర్సన్ ఎంజాయ్ చేయడానికైతే భలే ఉన్నది. ఇప్పుడు మన వాళ్ళు అందరు వస్తుర్రు, టీం మొత్తం ఎంజాయ్ చేస్తే ఎట్లుంటో చూపిస్తాం. కమాన్. ఏమైందిరా చల్లగా కలుగుతుంది. ఇవాళ దాకా నీళ్ళు ఫ్రెష్ ఉండే, జింగడు దిగంగానే మొత్తం కర్రే అయినా నీళ్ళు. అసలు కొద్దిగా స్నానం చేసి రాలే. కాదు అదే ఆగురి, అంత మంచిగా ఉంది కానీ ఏ వాటర్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసినా కానీ నవ్విలో మాత్రం సేఫ్ అవుతుంది. లాస్ట్ కి అయితే ఖచ్చితంగా ముంచాలి. ఈ ఇంత వేడి వాతావరణంలో చల్లని కార్ స్విమ్మింగ్ పూల్ లో చల్లని నీళ్ళు అంటున్నా, కర్ర నీళ్ళు, కర్ర సోడా కొన్ని పోసుకో. నా మీద నారా గజ్జి సాగా నీకు అంత చిన్నగా అయ్యాడు. నేను లోపడున్నా. అయితే గాయస్ ఈ కార్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే తీసుకుపోతున్నాం. ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని స్టార్ట్ అయితే చేస్తున్నాం. కార్ స్టార్ట్ చేసి మూవ్ చేద్దాం, చూద్దాం మూవ్ అయితే నీళ్ళు ఉంటాయా పోతాయా అసలు ఏం జరుగుతుంది అని అయితే టెస్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. స్టార్ట్ అయింది. ఫస్ట్ పడ్డది, వాసన వస్తుంది, పోతుంది. కార్ వచ్చేసి ముందడి పోతలేదు, వెనక పోతలేదు, నీళ్ళ వెయిట్ వల్ల రివర్స్ గేర్ అయితే పడతలేదు. సో అందుకోసం వెనక నూకాలి దీన్ని. మళ్ళీ కవర్ మంచిగా పెట్టి మళ్ళీ నిండా నీళ్ళు నింపుతాను. ఇప్పుడు బయట తిరగాలి. ఫస్ట్ టైం వాటర్ నింపిన దానికంటే ఈసారి కొద్దిగా ఎక్కువ వాటర్ నింపినాము. మీరు చూడొచ్చు మొత్తం పైన దాకా వచ్చినాయి. నీళ్ళ మీద మీరు క్లారిటీ అబ్జర్వ్ చేస్తే పొగలు వస్తున్నాయి. గేర్ పడతలేదా? మొత్తం కాదు పట్టుకోతలేదు. అరే బంద్ చేసిన ఫస్ట్ గేర్ గిరా ఫస్ట్ గేర్ పడ్డదట. చలో జింగ రావా.
వచ్చేసి గైస్ మూవ్ అవుతుంది వైపర్ వచ్చేసా దాన్ని ఆన్ చేయలే దాంట్లో తిరుగుతూనే ఉన్నది అన్ని అవిటంతా అవే ఆపరేట్ అవుతున్నాయి వైపర్లు అండ్ ఇండికేటర్లు ఎవ్రీథింగ్ వాటర్ లోపలికి పోయినట్టున్నాయి బ్రేక్ బ్రేక్ మళ్ళా గడువు కనబడతావు ఏదేమైనా గైస్ ఎక్స్పెరిమెంట్ చేస్తే గిఫ్ట్ ఉండాలి 100%. రోడ్ మీకు ఎక్కాలంటే ఒక గడ్డ ఎక్కాలి గడ్డ ఎక్కగానే కార్ ఆఫ్ అయింది స్టార్ట్ అయింది లేదు బ్యాటరీ లేదల్లా గాయస్ ఇక మొత్తం కారు హీట్ అయ్యి మొత్తం కూలెంట్ బయటకు వస్తుంది మొత్తం నిండిపోయింది స్విమ్మింగ్ పూల్ కార్ లో రోడ్ మీద పోతున్నాం కాదు చూపేట ఒకసారి Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you, take you off, I came here way too strong, cannot keep it low key, got me drugged, your pheromones hit the roof, auto, your taste, is it really a bad reception out there, where you heading? Why ain't gravity pulling you in closer to me? I've lost you, but I need you, and you're off my radar now. I've lost you. దెబ్బకు భయపడతాడు ఘోరంగా కాకు వాసన ఆ వాసన అంత గబ్బు కూలెంట్ మొత్తం గయా కంపు వాసన మాడు సర్కిల్ వచ్చిందా వాటర్ తో మొత్తం సర్కిల్ అయింది చుట్టూ కార్ వచ్చే దాంట్లో అదే ఆఫ్ అయింది చూడాలి మరి ఆన్ అవుతుందా లేదా ఏమవుతావు ఏదేమైనా సరే గైస్ మీరు స్విమ్మింగ్ పూల్ చేయండి కార్లో స్విమ్మింగ్ పూల్ చేయండి అన్నారు కదా ఐడియా సూపర్ మీరు చూసినట్లయితే వీడియో మొత్తం చూసిరు కావచ్చు ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాము రోడ్ పంటి బయటలో అయితే మొత్తం షాక్ అవుతారు మమ్మల్ని చూసి కార్లో నీళ్ళు నింపి ఏంది అని ఇప్పుడు ఇది ఆన్ అవుతుందో కదా తెలియదు చూడాలి ఇంజన్ ఏదైతుందో ఘోరంగా ఓవర్ హీట్ అయింది అది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాత దీన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం వాటర్ పోవచ్చు లోపలికి ఏమైనా కాలిపోయిందో మరి చూడాలి ఎంత అనిపించిందిరా
నాకైతే ఘోరంగా భయమైంది పోయేటప్పుడు మంచిగానే అనిపించింది కానీ దింపితే భయమైంది. ఎందుకు? నీళ్ళు ఒక సైడ్ అయినాయి కదా, నువ్వుకే దొరకబడుతుంది. ఎంజాయ్ చేస్తున్నాడు పడతానేమో నీళ్ళు, నువ్వు దొరకబడితే డోర్కి ఇట్లా ఏం లేవు మాదికు నీళ్ళు. నాకు కూడా సైడ్ పోయేటప్పుడు పడుతుందేమో అనిపించింది. తర్వాత వాడిని చూసినాక మస్తు అంటే మస్తు ఎంజాయ్ అయింది నాకు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే వాటర్ అన్న ఒక సైడ్ వచ్చే వరకు కార్కి ఇట్లా బోర్ర పడుతుందేమో అనుకుని భయపడుతారు. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ చోట ఒకటి ఏషియాలో తిరుగుతూనే వెళ్తా ఆ ఫీలింగ్ అనేది. అండ్ చూసి కూడా మీరు ఎంజాయ్ చేసిరు కావచ్చు, మస్తు అనిపించింది. రోడ్ మీద పోతుంటే కూడా ఘోరంగా చూస్తారు మరి మళ్ళీ రోడ్ మీద పోతుంటే పెద్ద బాతలకి వచ్చినాయి. మన ఏరియాలో మనం తప్పితే ఓ చేస్తారు కార్ స్విమ్మింగ్ పూల్. ఫైనలీ గైస్ ఇది కార్లో మేము చేసిన స్విమ్మింగ్ పూల్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతసేపు ఇగో ఈ డింపియాన్ ఫ్యాన్స్, జింగన్ ఫ్యాన్స్, విజయాన్ ఫ్యాన్స్ అని కాదు, ఇటువంటి ఏమైనా ఐడియాస్ వస్తే కామెంట్ చేయండి. వీటిని ఖచ్చితంగా మేము వీడియో షూట్ చేస్తాం. క్యాంపింగ్ అని కాదు, ఎక్స్పెరిమెంట్స్ పరంగా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మీకు అనిపిస్తే అవి నాకు సెండ్ చేసినా సరే, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ _ సాయి అని ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దానికి సెండ్ చేసినా సరే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. 1 hour later. స్టార్ట్ అన్న.